భారత రాజకీయాల్లోనే అత్యంత విలక్షణమైన గడ్డ. ద్రావిడ భావాజనం, సినిమా గ్లామర్, ప్రాంతీయ సెంటిమెంట్లు చుట్టూ తిరిగి అక్కడ రాజకీయాలు ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగాయి. ఫైర్ బ్రాండ్ లీడర్, మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నమలై బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రారంభించిన వి ద పీపుల్ రాజకీయ ఉద్యమం ఇప్పుడు తమిళ పాలిటిక్స్ ను షేక్ చేస్తుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే దాదాపు 15 లక్షల మంది వాలంటీర్లు ఈ ఉద్యమం వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అసలు అన్నమలై ప్లాన్ ఏంటి? ఈ పరిణామాలు అధికార టీవీకేతో పాటు సాంప్రదాయ ద్రావిడ పార్టీలకు ఎలాంటి సవాలు విసురుతుందనేదే ఆసక్తిని రేపుతుంది. తమిళనాడులో బీజేపీ క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో అన్నమలై పాత్ర చిన్నదేమీ కాదు అని విశ్లేషిస్తున్నారు. తన ఎన్ మకల్ పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి యువతలో అన్నమలై విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే గత 18 నెలలుగా బీజేపీ అధిష్టానంపై ఉన్న అన్నమలై కొద్ది రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. ప్రాంతీయ సెంటిమెంట్లు బలంగా ఉండే తమిళనాడులో ఢిల్లీ మార్క్ పాలిటిక్స్ వర్కౌట్ కాదని గ్రహించిన అన్నమలై చివరకు కమలానికి కట్ చెప్పేశారు. నేను సామాన్య ప్రజల కోసం ఒక సామాన్యుడిలా రాజకీయం చేస్తా అంటూ ఆయన సరికొత్త పంథా ఎంచుకున్నారు. బీజేపీ అధిష్టానం ఆయన రాజీనామాను ఆమోదించిన నిమిషాల వ్యవధిలోనే అన్నమలై సోషల్ మీడియా వేదికగా ప్రజల ముందుకు వచ్చి వి ద పీపుల్ పేరుతో రాజకీయ ఉద్యమాన్ని లాంచ్ చేశారు. ఆ మరుసటి రోజుల కల్లా ఏకంగా 15 లక్షల మంది యువత వాలంటీర్లు వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఆయనకు మద్దతు ప్రకటించారు. ఒక కొత్త ఉద్యమానికి ఈ స్థాయిలో డిజిటల్ రెఫరెన్స్ రావడం తమిళ రాజకీయ చరిత్రలోనే అరుదైన పరిణామంగా వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో లక్ష్యంగా అన్నమలై తన కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. తనకు ప్రధాని మోదీ ఆశీస్సులు కూడా ఉన్నాయని అన్నమలై ప్రకటించడం గమనార్హం. అయితే దీనిపై ప్రస్తుత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర తీవ్రంగా స్పందించారు. తొందరపడి అన్నమలై వైపు వెళ్లిన వారు మళ్లీ బీజేపీలోకి రావచ్చని, వారిపై చర్యలు ఉండవని చెబుతూనే మోదీ ఆశీస్సులు ఉన్నాయనడం విడ్డూరం అంటూ కొట్టిపారేశారు. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని అన్నమలై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. యువత, సినిమా అభిమానుల మద్దతుతోనే ముఖ్యమంత్రి విజయ్ దూసుకుపోతుండగా ఇప్పుడు అన్నమలై రూపంలోని ఆయనకు గట్టి పోటీ అయితే ఏర్పడుతుంది అని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా విజయ్ ని గెలిపించిన యువత ఇప్పుడు అన్నమలై వి ద పీపుల్ వైపు భారీగా ఆకర్షితులు అవుతుండగా చర్చనీయాంశం అయితే అవుతుంది. మాజీ ఐపీఎస్ అధికారిగా అన్నమలైకి ఉన్న ఇమేజ్, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్, అవినీతిపై ఆయన దూకుడు విమర్శలు విద్యావంతులను తటస్థులుగా బాగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. దీంతోనే ఆయన ఉద్యమానికి భారీ స్పందన వస్తుందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలు సాంప్రదాయ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే నాయకత్వాలను కలవరానికి గురి చేస్తున్నాయంటున్నారు. ఇప్పటికే పార్టీ పెట్టిన 2 ఏళ్లకే ఘన విజయం సాధించిన విజయ్ రూపంలో కూడా రాజకీయం నష్టపోయిన ఆ రెండు పార్టీలకు జీవితంలో అన్నమలై రూపంలోని ప్రమాదం పొంచి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం అన్నమలైకి లభిస్తున్న అసాధారణమైన మద్దతు భవిష్యత్తులో ఏ తీరానికి చేరుస్తుందనేది ఆందోళన రెండు పార్టీల నేతలను వెంటాడుతుందని అంటున్నారు. తమిళనాడు రాజకీయం ఒకప్పుడు కేవలం 2 ద్రావిడ పార్టీల మధ్య మాత్రమే ఉండేదని, అది ఇప్పుడు చతురస్ర పోటీగా మారుతుంది అని కూడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.